యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సీతారాముల్లాంటి మీరు విడిపోవలసిందేనా? అసలు ఆ రోజు జానకిని అమెరికాకి పంపించకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. అన్నయ్య ఏం తప్పు చేశాడమ్మా? ఆ రోజు చెల్లెని చూడాలని వదిన ఏడ్చింది. వదిన ఏడుపు చూడలేక అన్నయ్య పంపించాడు. అన్నయ్య మంచితనమే శాపమైందా? ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం మనది. పలానా రఘురాంని తన భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్తే వదినకెలా ఉంటుందో కాని ఊళ్ళో ఉండాల్సిన అన్నయ్య మాత్రం తలెత్తుకుని తిరగలడా? కానీ ఏం చేస్తాం, తల తీసినట్టుగా జానకక్క వెళ్ళిపోతా ఉంటుంది కదా. జానకక్క నుంచి చాలా నేర్చుకోవాలి అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మరీ అంత అమాయకత్వం పనికిరాదు అనిపిస్తోంది. చెల్లెలి కూతురు కోసం బావగారిని కూడా లెక్క చెయ్యట్లేదు. కానీ వదినకుండే మంచి లక్షణం, ఒక్కసారి తన వాళ్ళు అనుకుందంటే పరాయి వాళ్ళు అనే మాట జన్మలో రానివ్వదు. అలాంటి అక్కయ్యని దూరం చేసుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు? రఘు, నువ్వు చెప్పరా. నువ్వు చెప్తే జానకి వింటుంది. జానకి లేకపోతే ఈ ఇల్లు దేవతలేని గుడైపోతుందిరా. సీతారాములుంటేనే అది గుడవుతుంది. జానకి రఘురాముంటేనే ఇది ఇల్లు అవుతుంది. ఆద్య అనాథైపోతుందన్న బాధతోనే జానకి వెళ్ళిపోతానంటుంది. ఇది కరెక్ట్ కాదురా. నువ్వు జానకి నాపు రఘు. అవును మామయ్య, మీరు చెప్తే అత్తయ్య ఖచ్చితంగా వింటుంది. మీకు ఎంత పట్టుదల ఉందో అత్తయ్యకు కూడా అంతే పట్టుదల ఉంది. కానీ అంతకు మించి మీ మీద ప్రేమ ఉంది మామయ్య. మీరే అత్తయ్యని ఆపాలి. నాకు రఘురామ్ అనే పేరు ఎందుకు పెట్టావమ్మా? ఎందుకు కట్టుబాట్లు నేర్పించావు? ఎందుకు నాన్న మాట మీద నిలబడమని చెప్పావు? ఇవన్నీ పాటించడం నేను చేసిన నేరమా? నేను తను వేరు కాదమ్మా, ఒకే తను అనుకునేవాళ్ళం. బాధ్యత లేని ప్రేమున్న మనుషులు మనింట్లో వద్దు అని చెప్పాను, వినలేదు. తన చెల్లెలి కూతుర్ని ఇంట్లో పెట్టింది, రామలక్ష్మిని తనకి దగ్గర చేసింది. మన రామలక్ష్మి పాలని నీళ్ళని వేరు చేసే హంస కాదమ్మా, తెల్లటివన్నీ పాలనుకునే అమాయకురాలు. అలాంటి పిల్లని బాధ్యతగా పెంచడంలో నేను విఫలమయ్యాను. కారణం నా భార్య మీద నాకున్న ప్రేమ. ఆ ప్రేమ నా బాధ్యతని మబ్బులా కమ్మేసింది. ఈరోజు ఇంట్లో అందరి బాధకి కారణమైంది. ఈ తప్పులకి కారణమైన వాళ్లే వెళతాను అనే నిర్ణయం వాళ్ళకి వాళ్లే తీసుకుంటే ఇక నా నిర్ణయానికి విలువే ఉంటుందమ్మా.
ఆ రోజు తండ్రి మాటకు కట్టుబడి అడవులకు వెళ్ళిన రఘురాముడి భార్యని రావణాసురుడు ఎత్తుకెళ్తుంటే తన భార్యని కాపాడుకోవడం బాధ్యత కాబట్టి ఆయన లంకను జయించి భార్యని తీసుకొచ్చాడు. కాని ఈరోజు తన చెల్లెలి కూతురి భవిష్యత్తు కోసం తన వాళ్ళని వదులుకొని ఈ సీత వెళ్ళిపోతాను అంటుంది. తను వెళతాను అన్నది నిర్ణయం, ఆలోచన కాదమ్మా. నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు, భర్తతో సహా. ఇప్పటిదాకా నేను నడిపించాను. రేపుదయం మీ నాన్న చేతిని ఎలాగే పట్టుకో, నాకంటే బాగా నడిపిస్తారు. రామలక్ష్మి, ఆద్య, ఆద్య, మా అమ్మ వెళ్ళిపోతానంటుంది. ఆద్య, నీకు తెలుసు కదా, నాకు ప్రతిదానికి భయమే. అమ్ముంటేనే నాకు ధైర్యం. అలాంటి అమ్మ లేకపోతే నేనెలా ఉండగలను ఆద్య? నువ్వు నా రూమ్ లోకి వచ్చాక ఒక మంచి ఫ్రెండ్ వచ్చిందనుకున్నాను. నువ్వు ఎలా బ్రతకాలో అని చెప్తూ ఉంటే ఇంకొక ప్రపంచం ఉందనుకున్నాను. కానీ ఇవన్నీ చూపించి నాకున్న ఒకే ఒక్క ధైర్యాన్ని నీ వెంట తీసుకెళ్ళిపోతావా ఆద్య? మా అమ్మ లేకపోతే నేను ఎలా బ్రతకాలి? నేనంతా విన్నాను. ఏ ఇంట్లో వాళ్ళు కట్టుబాట్లని జీవితం అనుకొని బ్రతికేస్తున్నారు. ఆ కట్టుబాట్ల కోసం కష్టాలని ఇష్టాలుగా మలుచుకుంటున్నారు. మనిషికి కావలసిన నిజమైన ఆనందాన్ని మర్చిపోతున్నారు. ఎవరైనా చీకట్లో ఉంటే ఇలా లైట్లు వేసి వెలుగు చూపించగలం. చీకటిని వెలుగనుకునే వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆద్య, మా అమ్మ చీకటిని వెలుతురు అనుకోవట్లేదు. మా నాన్న కోసం చీకటినే వెలుతురుగా మలుచుకొని బ్రతికేస్తోంది. ఆయనకిచ్చిన మాట కోసం నిన్ను తీసుకుని అమ్మ బయటకు వెళితే నీ కోసం ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసిందని నలుగురిలో పలచనైపోతుంది కదా.
నుండి నేనే వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్. ముందే వెళ్ళాల్సి వచ్చింది. దానికి మీరు ఇంతమందిని వదిలేసి వెళ్తారా? నువ్వు 6 నెలలు అన్నావు అద్య, పట్టుమని 2 నెలలు కూడా గడవలేదు. చూసావు కదా విధి ఎంత విచిత్రంగా ఉందో. 6 నెలల తర్వాత నేనుండను, వెళ్ళిపోతానన్నావు. 6 మాసాల్లో నువ్వు మారతావు, ఇంట్లో ఏ సమస్య లేకుండా ఉంటావు. నా అనుకున్న ప్రపంచం అంతా నా కళ్ళ ముందే ఉంటుందని సంతోషపడ్డాను. కానీ చూసావు కదా, నువ్వు, నీతో పాటు నేను ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. విధి అంటే ఇదేనేమో. అమ్మ లేకపోతే వచ్చే బాధ ఏంటో నాకు తెలుసు. అలాంటి శిక్ష రామలక్ష్మికి ఎందుకు? నేనంటే చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా పెరిగాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలా నిలబడాలో మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎవరూ లేకపోయినా ఒంటరిగా ఎలా పోరాడాలో అమ్మ నాకు నేర్పించింది. కానీ రామలక్ష్మి అలా కాదు. రామలక్ష్మి నీ కొంగు చాటు బిడ్డ. నువ్వు లేకపోతే తనకి ప్రపంచమే లేదు. అయినా రామలక్ష్మిని వదిలేసి నా కోసం ఎందుకు రావాలి? నా కోసం ఎందుకు వెళ్ళాలి? నేనే వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు కదా. నా కోసం నువ్వు నీ వాళ్ళందరికీ దూరం అవ్వాల్సిన అవసరం లేదు. అది నాకు కూడా ఇష్టం లేదు. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆద్య, చూడాద్య, నేను చేస్తుంది నీకోసమో నా కోసమో కాదు, నా చెల్లెలికిచ్చిన మాట కోసం. ఎలాగైనా సరే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాటిచ్చాను. నా జీవితం గురించి ఆలోచించి ఆ మాట నేను తప్పలేను. ప్రాణం పోయినా మాట పోదు అంటారు. ఈరోజు నా చెల్లి లేకపోయినా తన ఆశయాలు ఆశలు ఇంకా బతికే ఉన్నాయి. బతికుండే నేను వాటిని పక్కన పెట్టలేను. ఆద్య, ఇక నుండి
మన ఇద్దరమే. నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఇక నా విషయం అంటావా? నేను నా భర్త ముందు ఓడిపోయాను. ఈ ఇంటితో నా రుణం తీరిపోయింది. అందుకే నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. అది కాదు. నువ్వేం మాట్లాడకు. నాకు తెలుసు నా నుదిటి రాత అలా రాసుంది. నువ్వేం చెయ్యలేవు. దీనికి నువ్వు కారణం కాదు. అలా అనుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దు. వెళ్ళిపోదాం. తెల్లవారితే ఇద్దరం కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోదాం. ఆద్య, ఆద్య, అమ్మ ఏమంటుంది? ఇక్కడే ఉంటానందా? మమ్మల్ని వదిలి వెళ్ళిపోదు కదా? చెప్పు ఆద్య, అమ్మ ఏమంది? అసలు ఇదంతా ఎందుకు జరగాలి? వాడెవడు నాకెందుకు పరిచయం కావాలి? వాడెందుకు నన్ను ఇలా హింసించాలి? వాడెందుకు నన్ను ఇలా భయపెట్టాలి? వాడిని కలవడానికి మనం ఎందుకు వెళ్ళాలి? సమస్య పరిష్కారం అవుతుందనుకున్నాను, కానీ ఈ సమస్య తలకు చుట్టుకొని చివరికి మా అమ్మ నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఆద్య, ఆద్య, మనం వాణ్ణి కొట్టి తప్పు చేశాం. వాణ్ణి కొట్టడం కాదు, పేక పిసికి చంపేయాల్సింది. వాడి వల్ల ఎంతమంది బాధపడాల్సి వస్తుంది. వాడిని వదలకూడదు, అస్సలు వదలకూడదు. ఊరికే వదిలేకూడదు. ఆడపిల్లలు నేర్పిస్తావరా? చేసి రమ్మని బెదిరిస్తావా? ఒక్కసారి ఆడపిల్లడు జోలికి వస్తే చంపి పారేస్తా. ఏం జరిగింది? నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి నా కూతురు జోలికి వస్తే నరికేస్తా. ఆడపిల్ల జోలికి వస్తావా? చెప్పండి.
చెయ్యం నుంచి సహాయం చేసే మీరే చేసుకున్నారంటే వీడేదో పెద్ద తప్పే చేసుంటాడు. కానీ ఆ తప్పేంటో చెప్పండి. అలాంటి తప్పు ఇంకెవడో చేయకుండా ఉంటాడు. ఇంటర్నెట్లో ఆడవాళ్ల ఫోటోలు మార్చి బెదిరించి వీడు పిలిచిన చోటికి వెళ్ళకపోతే ఆ ఫోటోలు వీధిన పెడతానని భయపెడుతున్నాడట. ఈ ఊరి ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకోసారి చేస్తావరా? ఇంకోసారి ఇలా చేస్తావా చెప్పు.